డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం లంకగ్రామ విద్యార్థులకు లైఫ్ జాకెట్లు అందజేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ. పి గన్నవరం నియోజకవర్గ ఆచంట నియోజకవర్గంకు ఆనుకుని ఉన్న వశిష్ఠ నది మీదుగా ప్రతిరోజు విద్యార్థులు నాటుపడవపై ప్రయాణం సాగిస్తుండటంతో స్థానికులు తెలిపిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ధన సాయంతో సుమారు 50 మంది విద్యార్థులకు లైఫ్ జాకెట్లు అందజేశారు. వాసంశెట్టి కుమార్ గారు రామచంద్రపురం ఏఎంసీ చైర్మన్ గారు వారు కూడా వేదికపైకి రావాల్సిన చిన్న పిల్లలు పెట్టండి హైట్ ఉందా అమ్మాయి పెట్టుకోండి మీరు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అంకల్ గన్నవరానికి సంబంధించినటువంటి గడిగాడి గ్రామంలో ఈ గ్రామానికి చెందినటువంటి స్కూల్ పిల్లలు ఇక్కడ గోదావరి దాటి డైలీ ప్రయాణం చేసే క్రమంలో పిల్లలకి కొంచెం ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం ఈ పిల్లల క్షేమం కోరి లైఫ్ జాకెట్లు ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి మన కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు, అదేవిధంగా కూటమి నాయకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇది కూటమి ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఇంచుమించు డెవలప్మెంట్ అండ్ సంక్షేమం ఈ రెండాటిని విధిగా తీసుకుని మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఎంతో సాక్షికంగా ఈ నియోజకవర్గ ప్రజలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. అందులో డెవలప్మెంట్లో భాగంగా ఎంతో అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లని సక్రమంగా చేసి ఈ నియోజకవర్గ ప్రజలు సంక్షేమంగా క్షేమంగా ప్రయాణం చేసే విధిగా తిరిగేటట్లు చేయడం జరిగింది. అందుచేత మీరంతా కూటమి ప్రభుత్వాన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఈ అయోధ్య విద్యార్థులకు ఇప్పుడు ఈ లైఫ్ జాకెట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం లంకల గన్నవరంలో కొంతమంది విద్యార్థులు సుమారు 48 మంది చదువుకుని అయోధ్య లంక నుంచి ఇక్కడికి రావటం, మరి వాళ్ళు ఈ యొక్క నది దాటి ఇటు రావటం, మరి ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు. మరి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దాన్ని అధిగమించాలి. గమ్మున సేఫ్టీ అనేది ఎట్టి పరిస్థితుల్లో అవసరం. మన రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకునే వెళ్ళండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే తరచుగా మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ పెట్టుకోరు. అలాగే చిన్నపిల్లలు కాబట్టి లైఫ్ జాకెట్స్ అనే అవసరం అని చెప్పి సూర్య నాకు తెలియజేయడం, వెంటనే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పి నా సొంత ఖర్చుతో మరి వీళ్ళందరికీ కూడా ఈ లైఫ్ జాకెట్స్ అని అందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు అందిస్తానని చెప్పినప్పటికీ అవకాశం నాకు ఇమ్మని అడిగి ఆయన కోరి మరి నేను ఈరోజు నేను ఇస్తా ఉన్నాను. మరి ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది మంచి ప్రభుత్వం. ఈ ఎన్డీఏ కూటమి ప్రజలకు మంచి చేయడానికే ఉంది. ప్రజల వద్దే ఉంటున్నాం మేమందరం, ప్రజల దగ్గరగానే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాం. అలాగని ఈ వైసీపీ నాయకులు పూర్తిగా
డైవర్ట్ పాలిటిక్స్ పాల్పడతా ఉన్నారు. ఏదైతే సంక్షేమం అభివృద్ధి సంపాడులో జరుగుతూ ఉందో ఈ సంవత్సరం నుంచి వాటిని ఓర్వలేక ఒక తప్పుడు మెసేజ్లు లేకపోతే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ గత 5 ఏళ్ళు నిర్లక్ష్యం వల్ల ఈరోజు అభివృద్ధి అనేది గత 5 ఏళ్ళు, సంక్షేమం అనేది గత 5 ఏళ్ళు అన్ని వ్యవస్థల్ని కొట్టడమే కాక చిన్నాభిన్నం చేసిన వైనం మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఏదేమన్నప్పటికీ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అందరం కూడా కలిసిగట్టిగా ఏదైతే 2024లో అద్భుతమైన 94% స్ట్రైక్ రేట్తో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆహ్వానించారో అలాగే అందరం కలిసి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.